హాయ్ అండి. అందరికీ నమస్కారం. సింహరాశి వారు జాగ్రత్తగా వినండి. సింహరాశి వారికి మే నెలలో ఒక ఆడది మీ మీద క్షుద్ర పూజలు చేస్తుంది. అంటే మీ యొక్క కుటుంబాన్ని, అలాగే మిమ్మల్ని కూడా మట్టిలో కలపాలని చూస్తుంది. అయితే మీ పైన ఒక గండం కూడా పొంచి ఉంది. ఇప్పుడు కనుక మీరు జాగ్రత్తగా లేకపోతే మీ జీవితంలో ఊహించని అనర్థం జరుగుతుంది. ఇక ఆమె మీ వెంటే ఉంటూ మిమ్మల్ని వెన్నుపోటు పొడుస్తున్నట్లు ఆమె ఎవరో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే ఈ వీడియో చూసే ముందు జై సంతోషి మాత అని చిన్న కామెంట్ చేయండి. వీడియోకి అయితే చిన్న లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో మరి కొంతమంది మీ రాశి వారికి రీచ్ అవుతుంది. అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషనల్గా ఉంటుంది. మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ని, బలాన్ని ఇస్తుంది. ఇలాంటి మరిన్ని విషయాలు అంటే నిజాన్ని నిర్భయంగా చెప్పే వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ యొక్క రాశివారు మీ జాతకాన్ని పరిశీలించినప్పుడు కొన్ని షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. మీ శత్రువులు పాము కంటే ప్రమాదంగా మారారు. మీ జీవితంలో మీ వెనకే ఉండి మిమ్మల్ని దెబ్బతీయడానికి తాంత్రిక ప్రయోగాలు చేస్తున్నారు. ఒక ఆడది మీ ఫోటోను పట్టుకొని శ్మశానంలో పూజలు చేయటం, ఇంటి గుమ్మం దగ్గర కూర్చొని పూజలు చేయటం వంటివి చేస్తూ ఉంది. కానీ విచిత్రం ఏమిటంటే ఆమె బయటికి మాత్రం మీకంటే గొప్ప శ్రేయోభిలాషులు లేరు అన్నట్లుగా నటిస్తుంది. నేను నీకు బాగా కావలసిన దాన్నే కదా, నీ క్షేమం నా కోరిక అని తీయని మాటలు చెప్తుంది. మీరు కూడా వారిని గుడ్డిగా నమ్మి మీకు ఏదైనా సమస్య వస్తే ఆమె దగ్గరికి సలహాల కోసం వెళ్తూ ఉంటారు. కానీ అక్కడే మీరు పెద్ద పొరపాటు చేస్తున్నారు. అయితే ఆమె మీకు ఇచ్చే ప్రతి సలహా కూడా మిమ్మల్ని వెనక్కి లాగేయడానికి అని గుర్తుంచుకోండి. ఇది చాలా నిజం చేదుగా ఉంటుంది, కానీ మీరు తెలుసుకోవాలి. ఆమె మీ జీవితంలో ఉన్నంతకాలం మీ బ్రతుకు నరకం కంటే దారుణంగా ఉంటుంది. మీరు ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి బాధలు కేవలం ఆరంభం మాత్రమే. ఆమె మీ పాలిట రాహుకేతువుల కంటే ప్రమాదకరంగా ఉంది. శని కంటే ఘోరంగా ఉంటుంది. మీ జీవితాన్ని నాశనం చేస్తుంది. అయితే ఆమె ఎవరో, ఆమె పేరేంటో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. కాకపోతే మీరు చేయవలసింది ఏంటంటే ఆమెతో బంధాన్ని తెంచుకొని ఆమెకు దూరంగా ఉండటమే. అయితే ఈ వీడియోలో చెప్పేవి ఒకే ఒక పరిహారం కనుక మీరు చేసినట్లయితే ఇక ఆమె మిమ్మల్ని ఏమీ కూడా చేయలేదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీ జీవితంలో మీరు ఏ వస్తువుకైతే ఇబ్బంది పడుతున్నారో, దేనికోసమైతే కన్నీళ్ళు పెట్టుకుంటున్నారో ఆ సమస్యలన్నీ తీరిపోయే సమయం కూడా ఆసన్నమైంది. మీ వ్యాపార, ఉద్యోగం, మీ మీద ఉన్న తాంత్రిక బంధాలన్నీ తెగిపోయి మీ యొక్క అదృష్టం మళ్ళీ ప్రకాశిస్తుంది. మీ దారిద్ర్యం వదిలిపోయి సంతోషం వెల్లివిరుస్తుంది. కానీ ఈ విషయాలన్నీ మీకు పూర్తిగా అర్థం కావాలి అంటే ఈ వీడియోని మొదటి నుంచి చివరి వరకు పూర్తిగా చూడండి. ఎందుకంటే మీకు ఎప్పుడు ఏ చిన్న సంతోషం కలిగినా ఆమె యొక్క కళ్ళు ఎర్రబడతాయి. మీరు ఎదుగుతూ ఉంటే లోపల ఆమె కుమిలిపోతుంది. అసూయతో మీ మీద తాంత్రిక ప్రయోగాలు చేయటం, చేతబడులు చేయటం వంటివి చేస్తుంది. మీ బుద్ధిని కట్టివేసి మిమ్మల్ని తప్పుడు నిర్ణయాలు తీసుకునేలాగా చేస్తుంది. మీ కుటుంబం క్షేమం కోసమైనా సరే మీరు ఆమెకు దూరంగా ఉండాలి. మిమ్మల్ని భయపెట్టాలని ఇవన్నీ మేము మీకు ఇక్కడ చెప్పడం లేదు. కేవలం మిమ్మల్ని జాగ్రత్త చేయటమే మా యొక్క ఉద్దేశం. అయితే ఈ కొత్త సంవత్సరం అంటే 2026వ సంవత్సరం ప్రారంభం నుంచి కూడా మీ జీవితంలో అన్ని ఒడిదుడుకులే కనిపిస్తున్నాయి. మీరు అనుకున్న పనులు మధ్యలోనే ఆగిపోతున్నాయి. దీనికి కారణం మీకు అదృష్టం బాగోలేకపోవడం కాదు, మీ యొక్క శత్రువులు. అంటే మీ వ్యాపారం నష్టాలు జరుగుతున్న, ఇంట్లో గొడవలు జరుగుతున్న కారణం ఇప్పుడు మీకు తెలుస్తుంది. మీరు ఎక్కడో ముందుకు వెళ్ళిపోతున్నారని కూడా మీ పైన నిమ్మకాయల ప్రయోగం చేసి మీ యొక్క అదృష్టాన్ని కట్టివేస్తున్నారు. అయితే ఆమె యొక్క పేరు ఈరోజు మీరు తెలుసుకోకపోతే అది మీరు చేసే పెద్ద పొరపాటే అవుతుంది. ఇప్పుడు మీకు చూపిస్తున్నటువంటి అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. ఈ రాశివారు చూడలేనటువంటి ఆ శత్రువు భూమిపై క్షుద్ర పూజలు, తంత్రమంత్ర ప్రయోగాలు చేస్తూనే ఉంటుంది. నిమ్మకాయలతో చిల్లర చేష్టలు చేసి అంటే అదృష్టాన్ని కూడా కట్టివేస్తారు. కాలాన్ని ఎలాగో నాశనం చేశారు, కానీ ఈ ఏడాదైనా మీరు బాగుపడకూడదని
కంకణాలు కూడా కట్టుకున్నారు. ఒకవేళ మీరు అంటే ఆ శత్రువు ఎవరో తెలుసుకోకపోతే మీ జీవితంలో మీరు చేసే పెద్ద పొరపాటే అవుతుంది. మనిషి కష్టాల్లో ఉండి బయటపడే దారి లేనప్పుడు భగవంతుడు ఏదో ఒక రూపంలో మనకు సహాయం చేస్తాడు. ఇవాల్టి ఈ వీడియో ఆ దేవుడు మీకు చూపిస్తున్నాడు అంటే ఒక దారి దొరికిందని అర్థం. మీకు 7 తరాల శత్రువు మీ కుటుంబాన్ని ఏళ్ల తరబడి వేధిస్తున్న ఆమె ఎవరో కూడా ఈవేళ మీరు తెలుసుకోవచ్చు. మీ ఇంటి కులదైవాన్ని కూడా తన తంత్ర విద్యలతో బంధించింది. అందుకే మీరు ఎన్ని పూజలు చేసినా ఎంత కష్టపడి చేసినా సరే ఫలితం రావడం లేదు. ఈరోజు ఇప్పుడు నేను చెప్పబోయే ఈ పరిహారం కనుక మీరు చేస్తే ఎవరికీ కూడా మీరు భయపడవలసిన అవసరం లేదు. అంటే ఈ 2026వ సంవత్సరం మీకు నిజానికి ఎంతో అద్భుతమైందని చెప్పుకోవచ్చు. రాహువు, శని, కేతు అందరూ మీకు మేలు చేయాలని చూస్తున్నారు. కానీ ఆ యొక్క మీ శత్రువు వల్లనే మీరు ఈ ఏడాది ప్రారంభంలో ఇబ్బంది పడ్డారు. అప్పుడు జనవరి, ఫిబ్రవరి, ఇప్పుడు మార్చి, ఏప్రిల్ ఈ నెలల్లో కూడా మీ జీవితంలో పెను మార్పులు వచ్చాయి. మీరు మీ బంధువులను, స్నేహితులను గుడ్డిగా నమ్మి మీ ఇంటి గుట్టంతా మీ యొక్క రహస్యాలన్నీ వారి ముందు బయటపెడుతున్నారు. కానీ వారి మనసులో మాత్రం విషం దాగి ఉన్న విషయం మీకు తెలియటం లేదు. అంటే మీరు కష్టాల్లో ఉన్నప్పుడు పైకి సానుభూతి చూపిస్తూ మీకు సహాయం చేస్తూ ఉన్నట్లుగా లోపల మాత్రం వాళ్ళు పండుగ చేసుకుంటున్నారు. అయితే మీ కష్టాలకు అసలు కారణం వారే అని మీకు తెలియదు. మీ ఇంటి లక్ష్మిని, మీ ఇంటి ప్రశాంతతను మాయమాటలతో దోచుకుంటున్నారు. మీరు ఎదగాలని చూస్తున్న ప్రతిసారి కూడా మీ దారిలో ముళ్ళు పరుస్తున్నట్లు ఆత్మీయులే ఇప్పుడు పాములాగా మారి మిమ్మల్ని వెన్నుపోటు పొడుస్తున్నారు. అందుకే ఆమె ఎవరో కనిపెట్టవలసిన సమయం కూడా ఇప్పుడు వచ్చేసింది. ఈ రాశివారు మీ జీవితంలో ఇప్పుడు మీరు అనుభవిస్తున్నటువంటి పేదరికం, కష్టాలు, కన్నీళ్ళు అన్నింటికీ కూడా కారణం ఆ యొక్క మీ శత్రువులే. అయితే మీ ఇంటి లక్ష్మిని, మీ కులదైవాన్ని కూడా ఆ మంత్ర తంత్రాలతో, విద్యలతో బంధించింది. అయితే మీరు ఏదైనా సరే పెద్ద పని మొదలు పెట్టాలని చూసినా సరే, అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నా సరే అడ్డుపడి మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. ముఖం మీద మాత్రం ఎంతో ప్రేమగా నటిస్తూ వెనకాల వెన్నుపోటు పొడుస్తున్నారు. ఆఖరికి మీరు తీసుకున్న సలహాల కోసం వారి దగ్గరికే వెళ్ళాలి. మిమ్మల్ని మాయ చేస్తున్నారు. కానీ ఆమె ఎన్ని కుట్రలు చేసినా, ఎంతగా మిమ్మల్ని బాధ పెట్టాలని చూసినా ఇకపై ఆమె ఆటలు సాగవు. ఎందుకంటే రాబోయేటటువంటి రోజులకైతే మీ యొక్క జాతక చక్రం సిద్ధమైపోయింది. ఇక నుంచి మీ యొక్క జీవితం విషాదంగా మారుస్తుంటే ఆ యొక్క జాతకం అనేది ఇప్పుడు బయటపడుతుంది. మీరేంటంటే ఆ వ్యక్తి ఎంత నమ్మకంగా ఉంటున్నారంటే వాళ్ళ గురించి మీకు కళ్ళారా చూసినా కూడా నమ్మలేరు. అంత నమ్మకంగా వాళ్ళ మీద నమ్మకం పెట్టుకుంటున్నారు. మీరు రాత్రింబవళ్ళు కష్టపడుతున్నారు. కానీ చెమట చిందిస్తున్నారు. మీ పిల్లల భవిష్యత్తు కోసం కూడా అన్ని త్యాగాలు చేశారు. కానీ ఎందుకు మీరు చేసిన పనికి తగిన ఫలితం రావటం లేదు? ఎందుకు ప్రతి ప్రయత్నం కూడా మీకు విఫలమై మీకు పరాజయం కలుగుతుంది? అన్నీ కూడా అవమానాలే. లోకంలో అందరికీ కూడా పనులు సులభంగా జరుగుతూ ఉంటే మీకు మాత్రం ఎందుకు ఇన్ని అడ్డంకులు? అలాగే మీపై ఆ లక్ష్మీ కటాక్షం ఎందుకు కలగడం లేదు? ఎంత సంపాదించినా కూడా రూపాయి ఎందుకు నిలవడం లేదు? మీ ఇంట్లో ఎప్పుడూ కూడా గొడవలు ఎందుకు జరుగుతూ ఉన్నాయి? మీరు ప్రాణంగా ప్రేమించిన వారు కూడా మిమ్మల్ని ఎందుకు మోసం చేస్తున్నారు? ఆఖరికి సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి ఎందుకు నిరాశ ఎదురవుతుంది? వీటన్నింటికీ కూడా కారణం మీ పక్కనే ఉండి మీపై నిరంతరం నిఘా ఉంచి మీ శత్రువే. వారికంటే కొంచెం మీరు సంతోషంగా ఉన్న ఒక్క రూపాయి మీరు సంపాదించినా, వారికంటే కొంచెం ఒక పై అడుగు వేసినా వారు తట్టుకోలేరు. ఆమె కన్ను మీ మీద పడుతుంది. నరదృష్టి ప్రభావంతో మీ సంతోషం క్షణంలో ఆవిరైపోతుంది. లక్ష్మీదేవి మీ ఇంటి గడప వరకే వస్తుంది. కానీ ఆమె యొక్క చెడు దృష్టి వల్ల, అంటే మీ శత్రువుల యొక్క చెడు దృష్టి వల్లనే లోపలికి రాకుండానే వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది. నరదృష్టి ఎన్ని అనర్థాలకు దారితీస్తుంది అంటే మీ జీవితంలో జరిగే అన్నీ కూడా అనర్థాలే. మీ ఇంటిపైన భయంకరమైన నరదృష్టి, నరఘోష, ఏడుపులు ఉన్నాయి. మీ ఇంట్లోనే కూర్చుంటూ మీ అన్నం తింటూనే
మీ చుట్టూ ఉంటూనే మీ నాశనాన్ని కోరుకున్నటువంటి ఆ నీచమైన ఆమె ఎవరో మీకైతే ఇప్పుడు తెలుస్తుంది, స్పష్టంగా తెలుస్తుంది. లక్ష్మీదేవి మీ ఇంటి వరకు గడప వరకు వస్తుంది, కానీ ఆ కంటి దృష్టి వల్లనే లోపలికి రాకుండా వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది. ఇవన్నీ మీకు నమ్మశక్యంగా లేకపోయినా మీ జీవితంలో జరుగుతున్న సత్యాలు ఇవి. అందుకే మీ ఇంట్లో లక్ష్మి నిలవడం లేదు. ఇవాళ ఆ శత్రువు ఎవరో కూడా స్పష్టంగా మీకు తెలుస్తుంది. ఒక సామెత ఉంది, చెంకలో బిడ్డను పెట్టుకుని ఊరంతా వెతికినట్లు మీ పరిస్థితి కూడా ఇప్పుడు అలానే ఉంది. మీరు ఏమనుకుంటున్నారంటే, మేము ఎదుగుతూ ఉంటే ఎవరో మాకు దిష్టి పెడుతున్నారు, మీరు ఎక్కడెక్కడో నాకు శత్రువులు ఉన్నారు, నన్ను ఎవరు బాగా ముంచాలని చూస్తున్నారు. నేను అంటే వాళ్ళతోనే కొన్ని విషయాలు షేర్ చేసుకుంటూ ఉంటారు. మీ కుటుంబంలోనే వాళ్ళు ఉన్నారు, మీ అత్యంత స్నేహితుల్లోనే దాగి ఉన్నారు. అసలు ఆ వ్యక్తి అంటే ఆమె పురుషుడా లేదా స్త్రీ అని మీరు ఆలోచిస్తున్నారా? ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడు చెప్తాను వినండి. ఆమె మీతో చాలా పెద్ద మోసానికి, అంటే మిమ్మల్ని మోసం చేయాలని కూడా చూస్తుంది. బయటికి ఒకలా నటిస్తూ లోపల మాత్రం మరోలా మీతో ఉంటుంది. ఆమె మీ ముందు ప్రాణం ఇచ్చేలాగా నటిస్తుంది. ప్రతిదీ కూడా మీకు సహాయం చేస్తున్నట్లు ఉంటుంది, కానీ నిజంగా మీకు అవసరం వచ్చినప్పుడు, మీరు ఆపదలో ఉన్నప్పుడు మాత్రం ఆమె మీ నుంచి దూరంగా పారిపోతుంది. మీరు ఒంటరిగా కష్టపడుతూ ఉంటే చూస్తూ ఆనందిస్తుంది. మీరు ఏదైనా సమస్య వస్తే మీకు ఆమె దగ్గరికి చెప్తున్నా సరే, సలహాల కోసం ఆమె దగ్గరికే వెళ్తున్నారు. చివరికి అక్కడే మీరు తప్పుదోవ పడుతున్నారు. మీరు ఏదైనా కొత్త వస్తువు కొన్నా, మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం జరుగుతున్నా, మీరందరూ కలిసి నవ్వుతూ ఉన్నా సరే ఆమెకు రక్తం మరిగిపోతూ ఉంటుంది. వీరికి ఇన్ని సుఖాలు ఎక్కడివి, ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అని లోపలే అసూయతో రగిలిపోతుంది. మీరు పడుతున్నట్లు ప్రతి కష్టాన్ని ఆమె చూడలేదు. మీ విజయాన్ని చూసి ఎప్పుడూ కూడా ఏడుస్తూనే ఉంటుంది. ఈ రాశి వారికి నరదృష్టి అనేది చాలా భయంకరంగా ఉంటుంది. నరదిష్టికి నల్ల రాయి కూడా పగులుతుందని మన పెద్దలు ఊరికే చెప్పలేదు. మీరు ఈ స్థాయికి రావడానికి ఎన్ని కన్నీళ్లు పెట్టుకున్నారో, మీ కాళ్ళకి ఎన్ని బొబ్బలు వచ్చాయో అసలు ఆమె పట్టించుకోవట్లేదు. అసూయతోనే మీ మీద తాంత్రిక ప్రయోగాలు చేతబడి చేస్తుంది, కానీ ఇకపై ఆ యొక్క ప్రయోగాలు ఏవి కూడా మీపైన పనిచేయవని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గడిచిన కాలంలో మీ యొక్క అదృష్టం కట్టి ఉండవచ్చు, కానీ ఇప్పుడు మీరు సరైన సమయంలో కొన్ని విషయాలను అవగాహన చేసుకోగలుగుతారు. అంటే ఆమె పని ప్రతి కుట్రను కావచ్చు, ప్రతి మాయను ఈవేళ ఈ వీడియోలో బయటపడి వేస్తాను. అంటే ఆమె అన్నీ మీరు తెలుసుకున్నాక ఆమె మీ కాలికి ఉండే గోరుని కూడా తాకలేదని చెప్పుకోవచ్చు. అయితే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఈ రాశివారు కనుక అహంకారంతో కనుక ఈ వీడియోని మధ్యలో వదిలేస్తే రాబోయేటటువంటి మీకు నెల రోజుల్లో, అంటే మే మాసం తర్వాత, అంటే రాబోయే సెప్టెంబర్ నెలలో జరగబోయే పరిణామాలకి మీరే బాధ్యులవుతారు. ఇవన్నీ మీకు భయపెట్టడానికి కాదండి, మీకు అవగాహన రావడానికి. ఎదుటి మనిషి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుందంటే, మీరేంటంటే ఎదుటి మనిషిని వెంటనే నమ్మేస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా నేను మీ మంచి కోసమే ఈ విషయాలు చెప్తున్నాను. అలాగే ఈ రాశివారు చాలా చురుకైన వారు, తెలివైన వారు కూడా. నలుగురిలో ఏంటంటే ఎవరైనా సరే మిమ్మల్ని చూడగానే ఆకర్షితులవుతూ ఉంటారు. మీరు చాలా అందంగా ఉంటారు. మీరు ఏం చేస్తారంటే ఒక 10 నిమిషాలు కేటాయించి ఈ వీడియో చూడండి. అలా చూసినట్లయితేనే మీ శత్రువులు ఎవరో, వారు మిమ్మల్ని ఏం చేయబోతున్నారో అవన్నీ కూడా ఖచ్చితంగా మీకు తెలుస్తాయి. ఈ రాశివారి జీవితాన్ని మార్చేటటువంటి ముఖ్యమైన సమాచారం, అంటే ఈ వీడియోలో కొన్ని విషయాలు చెప్తాను. ఇవన్నీ రేపటి రోజున మీ జీవితంలో జరిగే అద్భుతాలు. ఇవన్నీ మేము మాకంటే యూస్ కోసం చెప్పట్లేదు. ఇవన్నీ మేము ఎంతో అనుభవం ఉన్న జ్యోతిష్య నిపుణుల దగ్గర స్వీకరించి మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. మీకు ఏదైనా సందేహాలు ఉన్నా సరే కామెంట్ బాక్స్లో మాకు కామెంట్ అయితే చేయండి.
ఖచ్చితంగా మేము ఎంతవరకు హెల్ప్ చేయాలో అంతవరకు హెల్ప్ చేస్తాం. ఇక ఈ రాశి వారికి రాబోయేటటువంటి రోజుల్లో ఆ శత్రువు నుంచి ఎలా బయటపడాలంటే ముఖ్యంగా ఆ వ్యక్తి యొక్క బుద్ధిని కనిపెట్టుకోవాలి. ఒక్కసారి వారితో ఏదైనా సరే అంటే సహాయం కోసం వెళ్ళండి, అప్పుగా అడగండి. వాళ్ళ బుద్ధి బయటపడుతుంది. మీ జీవితంలో జరుగుతుందా లేదా ఒకసారి ఆలోచించండి. అంటే సాధారణంగా మనుషుల మధ్య సంబంధాలు ఎప్పుడూ ఒకలా ఉండవు. ఒకప్పుడు ప్రాణ స్నేహితులుగా ఉన్నవారే కాలక్రమేణా కొన్ని సందర్భాలను బట్టి శత్రువులుగా మారుతూ ఉంటారు. అయినప్పటికీ కూడా నలుగురిలో కూర్చున్నప్పుడు ఎవరో ఒకరు మిమ్మల్ని పొగుడుతూ వారు మీ వారే అనుకొని మీ విషయాలన్నీ కూడా ఈ రాశివారు వారికి చెప్పేస్తూ ఉంటారు. ప్రతిదీ కూడా అంటే నేను ఇలా ఉంటాను, వచ్చే నెలలో ఇలా ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాను, నా దగ్గర ఇంత డబ్బు ఉంది, నేను ఇలా పొదుపు చేసుకుంటున్నాను, బంగారం కొనాలని అనుకుంటున్నాను, మా ఆవిడికి నాకు ఇలా గొడవ జరిగింది, మా ఆవిడ నన్ను బాగా చూసుకుంటుందనేది అంటే ప్రతిదీ కూడా మీ కుటుంబానికి సంబంధించిన ప్రతి విషయాలన్నీ కూడా మీరు చెప్పేస్తూ ఉంటారు. ప్రతి మాట వారి చెవిలో ఒక విషయంగా పడుతుంది. మీ ఆనందాన్ని ఎలా చెడగొట్టాలని ఆలోచిస్తూ ఉంటారు. వారు కాటేసే పాముని మీరు గుర్తించలేకపోతారు. అయితే ఈ రాశివారు చేసే అతిపెద్ద తప్పు ఏంటో తెలుసా? మీ మనసులో ఉన్న గుప్త ఆలోచనలు, భవిష్యత్తు యొక్క ప్రణాళికలు అందరికీ చెప్పేసేయడం. అంటే మీరు ఏది చేయాలనుకుంటున్నా సరే ఆ పనైన తర్వాత నలుగురికి చెప్పుకోండి. దానివల్ల మీకు ఎటువంటి నష్టమైతే లేదు. మీకంటే వాళ్ళు అంటే ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు ఏంటంటే వాళ్ళకంటే గొప్ప స్థాయిలో మీరు ఉండేసరికి మీకు నిర్దిష్ట చాలా భయంకరంగా ఉంటుంది. మీరు గొప్పగా ఇతరులకు చెప్పుకుంటున్నారు కానీ ఈ రాశివారు చాలా మంచివారు. స్వచ్ఛమైన మనసు కలిగి ఉన్నవారే అందరినీ కూడా నమ్మేస్తూ ఉంటారు. నాలాగే అని అనుకుంటూ ఉంటారు. కానీ మీరు ఎక్కడ కూర్చొని ఎవరితో మాట్లాడుతున్నారో ఆ వ్యక్తి మనసులో ఎంత పాపం దాగి ఉందో అసలు మీరు పసిగట్టలేకపోతున్నారు. మీరు మీ రహస్యం చెప్పగానే వారి కన్ను మీ మీద పడుతుంది. వారి నరదృష్టి ప్రభావంతో మీరు అనుకున్న పనులు మధ్యలోనే ఆగిపోతున్నాయి. బాగా నష్టాలు రావటం కావచ్చు, దంపతుల మధ్య గొడవలు మొదలవటం, కొత్త కారు లేదా ఇల్లు ఇలాంటివి ఏవైనా సరే మీరు ఒక వస్తువు కొనాలి అని అనుకుంటున్నారు. అది వాయిదా పడటం ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. మీ మాట వినే ప్రతి ఒక్కరూ కూడా ఈ శ్రేయోభిలాషులు కాదు. వారు మీ ముందు పైకి నవ్వుతూ మీరు అంటే మీతో మాటలు కలిపిన లోపల మాత్రం కుట్రలు పన్నుతూ ఉంటారు. వాళ్ళకి లేనివి మీకున్నాయని గతంలో మీరు చేసిన తప్పులే మళ్ళీ మళ్ళీ చేయకండి. ఎక్కడైనా సరే మీ సంతోషాలను గుట్టుగా ఉంచుకోవడం నేర్చుకోండి. అసలు కుటుంబ సంబంధ విషయాలు కానీ ఏ విషయాలైనా సరే నలుగురితో చెప్పుకోవడం వల్ల మీకు ముందు ముందు ప్రతిదీ కూడా ముందుకు సాగదు. అసలు ఈ అసూయ ఎక్కడి నుంచో పుడుతుందో తెలుసా? ఎవరైతే మీ జీవితంలో ఏది సాధించలేరో, ఎవరైతే ఇతరుల మీద ఆధారపడి బ్రతుకుతారో అలాంటి వారికి ఎవరైనా సరే ఎదుగుతూ ఉంటే చూస్తే వారికి ఈర్ష్య కలుగుతుంది. వీరికి నాకంటే తక్కువ స్థాయి వారు కదా వీరికి ఇన్ని సుఖాలు ఎలా వచ్చాయి? వారు ఎప్పుడూ కూడా మీ మీదే పడి ఏడుస్తూ ఉంటారు. మీ విజయం కోసం ఎంత కష్టపడ్డారో, ఎన్ని రాత్రులు మీరు నిద్ర లేకుండా గడిపారో, మీ శరీరం ఎంత కష్టపెట్టుకున్నారో వారికి అసలు తెలియనే తెలియదు. ఈ అసూయతోనే మీ మీద పగ పెంచుకుంటున్నారు. ఆఖరికి ఎన్నో ఏళ్ళనాటి ప్రాణ స్నేహితులైనా సరే, రక్త సంబంధికులైనా సరే మీకంటే వెనుకబడి ఉన్నాము కదా అని బాధతో మీకు శత్రువుగా మారిపోతూ ఉంటారు. ఒకప్పుడు మీకోసం ప్రాణం ఇచ్చేవారు అన్నదమ్ములు కావచ్చు. ఇప్పుడు మీకు ఈ ఆస్తులు చూసి వారలేకపోతున్నారు. మీ అన్నదమ్ములు, మీ అక్క చెల్లెలు ఎవరైతే ఉన్నారో వారు మీ యొక్క ఆస్తులు చూసి వారలేకపోతున్నారు. మీరు ఆరోగ్యంగా ఉన్నప్పుడు కావచ్చు, అకస్మాత్తుగా నీరసం రావటం, ఎన్ని మందులు వాడినా సరే తగ్గకపోవటం ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మీరేంటంటే మీకు తెలియకుండానే మీకు ఒక ప్రశాంతత కరువైంది. కేవలం నిద్రపోవాలని మాత్రమే అనిపిస్తుంది. ఇదేదో చిన్న సమస్య అనుకుంటున్నారు కానీ దీని వెనుక మీ యొక్క శత్రువుల తంత్రమంత్ర ప్రయోగాలు ఉన్నాయి. ఇది మాత్రం నిజం. వారు చేసే క్షుద్ర పూజల వల్లనే మీ శరీరం ఇలా సహకరించడం లేదు. అయితే రాశివారు ఇది కేవలం నమ్మకం మాత్రమే కాదు. మీ స్నేహితుల్లో ఎవరో ఒకరు లేదంటే మీ ఆడపడుచులు లేదా మీ ఇంట్లో వాళ్ళు మీకు బాగా తెలిసిన బంధువులు మీ ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు
మీరు అనుభవిస్తుంటే ప్రతిదీ కూడా సుఖ సంతోషాలు చూసి వారవలేకపోతున్నారు. మీ డబ్బు కావచ్చు, మీ విలాస జీవితాన్ని చూసి మీ జీవితాన్ని చూసి మీరు లోపలే రగిలిపోతూ ఉన్నారు. మీ ఇంటి మీద, ముఖ్యంగా మీ ఇంటి యజమాని అయినటువంటి మీ మీద తాంత్రిక ప్రయోగాలు కూడా చేస్తున్నారు. దీనివల్ల ఆరోగ్యంగా ఉన్నప్పటికీ మీ శరీరంలోకి రోగాలు ప్రవేశిస్తూ ఉన్నాయి. మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందో లేదో ఒకసారి గమనించుకోండి. కొన్ని స్పష్టమైన సంకేతాలు కూడా కనిపిస్తాయి. అవేంటంటే అకస్మాత్తుగా ఇంట్లో పురుగులు, కీటకాలు రావటం, ఎప్పుడూ లేనిది గబ్బిలాలు తిరగటం, ఎర్రచీమలు గుంపులు గుంపులుగా బయటకు రావటం, ఇలా పురుగులు విపరీతంగా పెరిగిపోవటం, ఇలాంటివన్నీ జరిగితే మీ ఇంట్లో ఎవరో ఏదో ప్రయోగం చేస్తున్నారని అర్థం చేసుకోండి. అంతేకాకుండా ఏ కారణం లేకుండా ఇంట్లో గొడవలు చీటికి మాటికి జరుగుతూ ఉంటాయి. భార్యాభర్తల మధ్య గొడవలు రావటం, ముగ్గురు వ్యక్తులు కలుసుకుంటూ ఉంటే ఏదో ఒక గొడవతో విడిపోవటం, తరచుగా అనారోగ్య సమస్యలు రావటం మీ యొక్క శత్రువులు కుట్రలే. ఒకవేళ మీ జీవితంలో ఇలాంటివి జరుగుతూ ఉంటే కనుక ఖచ్చితంగా ఇది అక్షరాల సత్యం. దీని నుంచి బయటపడడానికి శక్తివంతమైన పరిష్కారం కూడా ఒకటి ఉంది. అదేంటంటే మీరు హనుమంతుడి గుడికి వెళ్ళండి. ఒక కొబ్బరికాయని తీసుకోండి. దాన్ని ఆంజనేయ స్వామి పాదాల దగ్గర ఉంచి సింధూరం పూయండి. ఆ తర్వాత కొబ్బరికాయకి ఒక నల్లటి దారం తీసుకొని 11 ముళ్ళు వేయండి. ప్రతి ముడి వేసేటప్పుడు ఓం హనుమతే నమః అని స్వామివారిని మీ మనసులో స్మరించుకుంటూ ఒకసారి ఆయన్ని స్మరించుకోండి. మీ మనసులో ఓం హనుమతే నమః అనే మంత్రాన్ని మీ మనసులో జపించుకోండి. ఈ యొక్క కొబ్బరికాయను మీ ఇంటి ప్రధాన ద్వారం పైన కట్టండి. సింహద్వారం పైన ఇలా చేస్తే మనకు మంచి రావాలన్నా చెడు పోవాలన్నా సింహద్వారమే కాబట్టి ఎలాంటి ప్రయోగాలు చేసినా సరే పటాపంచలు అయిపోతాయి. మీ ఇంటిపై ఎవరి చెడు కొన్ను పడదు. నరఘోష, నరదిష్టి ఎటువంటిదైనా సరే పడదు. ఇంకా మీకు ఎటువంటి ఆపద రాదు. ఆ తర్వాత మీకు అంతా శుభమే జరుగుతుంది. అయితే మీలో ఉన్న ఒక పెద్ద లోపం ఏంటంటే మీ మనసులో ఏది ఉంచుకోరు. మనసులో ఏదైనా ఉంటే దాన్ని బయటికి చెప్పేస్తూ ఉంటారు. అంటే ముక్కుసూటితనం అంటారు కదా. మీకు ఏది అనిపించినా మొహం మీద చెప్పేస్తారు. ఎదుటివారికి అది నచ్చుతుందా లేదా ఒకసారి ఆలోచించుకోండి. మీరు సరదాగా అన్నవి కూడా ఆ యొక్క రాశివారు మనసు స్వచ్ఛమైనదే కాబట్టి మీకు అందరూ మీలాగే ఉంటారని అందరినీ కూడా నమ్మేస్తారు. కాబట్టి అదే మీ బలహీనత అవుతుంది. మీ నోటి నుంచి వచ్చే కొన్ని మాటలే మీకు తెలియకుండా మీ చుట్టూ శత్రువులు పెంచుతూ ఉన్నాయి. మీరు గతంలో చాలా విషయాలలో బాగా నమ్మిన వ్యక్తుల వల్ల మోసపోయి ఉన్నారు. ముఖ్యంగా డబ్బుల విషయంలో అయినప్పటికీ కూడా ఎదుటివారికి హెల్ప్ చేస్తూనే ఉంటారు. వాళ్ళు మీ దగ్గర సహాయం పొందిన వ్యక్తులే మీకు చివరికి ఒక మాట అనేస్తారు. విల్లు నుంచి వచ్చిన బాణం తిరిగి రాదు. అలాగే మీ నోటి నుంచి జారిన మాట కూడా మీరు వెనక్కి తీసుకోలేరని ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీరు ఎంత సహాయం చేసినా సరే ఒక్క మాట అనేస్తున్నారు. అందుకే మీరు మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడండి. మీ గుట్టును మీలోనే దాచుకోండి. అయితే ఈ రాశివారు ప్రతిసారి అలాగే నోరు నుంచి జారిన మాటలు కూడా మనం తీసుకోలేము. కాబట్టి ఇలాంటివన్నీ కొంచెం ఆలోచించి మీ యొక్క సమస్యలకు మూల కారణం ఏంటో తెలుసుకోండి. మొదటగా మీది స్వచ్ఛమైన మనసు కావచ్చు. అందరి గురించి మొహం మీదే నిజాలు చెప్పడం వల్ల ఎదుటివారు మీ పైన పగ పెంచుకుంటారు. మీరు సరదాగా అన్న మాట కూడా అవతల వారికి వ్యక్తిగతంగా ఆయుధంగా తయారవ్వచ్చు. ఎదుటివాళ్ళు మీ గురించి చెడుగా చెప్పడానికి అవకాశం మీరే ఇస్తున్నారని విషయం గుర్తుపెట్టుకోండి. ఇకపైన మీరు మాట్లాడేటప్పుడు ప్రతిదీ కూడా 2 సార్లు ఆలోచించి మాట్లాడండి. మీ యొక్క సమయం, మీ యొక్క మాటే మీకు శ్రీరామ రక్ష. మీ జీవితంలో తదుపరి ఏం జరుగుతుంది ఏంటనేది ఎప్పుడు ఎవరికి ఎంత ప్రాణ స్నేహితులైనా మీ కుటుంబ సభ్యులకైనా మీరు మీ భాగస్వామికి తప్ప, మీ తల్లిదండ్రులకు తప్ప ఎవరికీ షేర్ చేసుకోకండి. ఒక్కసారి ప్రయత్నం చేసి చూడండి. మీరే ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఇంతకుముందు మీకున్న పనులు ముందుకు సాగవు. ఇక నుంచి మీకు ఎలా ఉందో మీకే అర్థమవుతుంది. ఈ యొక్క తంత్ర మంత్రాలు అంటే శత్రువుల కుట్రల నుంచి కాపాడేది ఏకైక శక్తి హనుమంతుడికే ఉంది. ఆ హనుమంతుడి నామానికి మాత్రమే మీకు పెద్ద రక్షణ కవచం. ఏ రకమైన కంటి దృష్టి ఉన్నా, చేతబడి ఉన్నా సరే ఆ స్వామివారిని శరణ వేడితే చాలు. మీరు హనుమాన్ చాలీసాను ఒకసారి పఠిస్తూ స్మరిస్తూ ఉండండి. ఇప్పుడే స్టార్ట్ చేయండి.
చదవడానికి హనుమంతుడు నమ్ముకున్న వారిని ఏ శత్రువు కూడా ఏమీ చేయలేరు. మీరు శత్రువుల వలన బాగా ఇబ్బంది పడుతూ ఉంటే మీరు ఏదైనా సరే మీరు చేయాలనుకుంటే సాధించలేకపోతూ ఉంటారు. హనుమాన్ చాలీసాను చదవడం మొదలుపెట్టండి. అలాగే మంగళవారం లేదా శనివారంలో హనుమంతుడి గుడికి వెళ్ళండి. స్వామివారికి బెల్లం చెగులు నైవేద్యంగా పెట్టండి. రామనామాన్ని జపించండి. మీ శత్రువు ఎంతటి వాడైనా సరే ఆ స్వామివారి దెబ్బకు తోక ముడిచిపోవాల్సిందే. ఇది 100% నిజం. ఇక మీకున్న కష్టాలు, నష్టాలు, బాధలు అన్నీ తొలగిపోతాయి. ఇక మీ అసలు శత్రువు గురించి చెప్పవలసిన సమయం వచ్చేసింది. ఆమె ఎవరో కాదండి. ఆమె మీ రక్త సంబంధికుల్లోనూ మీ దగ్గర బంధువుల్లోనే ఉంటారు. ఆ వ్యక్తి పురుషులా స్త్రీయా అంటే ఆడపడుచు కావచ్చు, లేదా స్నేహితురాలు కావచ్చు, మీ చుట్టుప్రక్కల ఉన్న వారిలో వారైనా కావచ్చు, మీ బంధువుల్లో కూడా కావచ్చు. ఎవరైనా సరే ఆమె మాత్రం స్త్రీ రూపంలోనే ఉన్నారు. అంటే ఆ స్త్రీ ఏ అక్షరంతో మొదలవుతుందంటే RS. మీ బంధువుల జాబితాలో ఒక్కసారి గమనించండి. ఎస్ అక్షరం పేరులో ఉన్నటువంటి ఆమె మీతో ఎలా ప్రవర్తిస్తుందో ఒకసారి ఆలోచించండి. కొన్ని సందర్భాలు బట్టి కొన్ని అంటే ఒకసారి వారి దగ్గరికి వెళ్ళి మీకు ఏదో ఒక సహాయం అడగండి. అప్పుడే మీకు ఎదుటివారి యొక్క వ్యక్తిత్వం అర్థమవుతుంది. అంటే ఇక్కడ నేను అందరినీ అనడం లేదండి, కొంతమంది అలా ఉంటారని చెప్తున్నాను. కాబట్టి మీరు ఎవరు ఎలాంటి వారో ఒకసారి మీరే గమనించుకోండి. ఎవరిని కూడా గుడ్డిగా మాత్రం అసలు నమ్మకండి. కేవలం ఆమె మాత్రమే కాదండి, మీ ఎదుగుదలను చూసి వారవలేక మీ వెనుకే ఉండి కుట్రలు చేసేవారు చాలామందే ఉన్నారు. మీరు సంతోషంగా ఉంటే చూడలేని మంది చాలామందే ఉన్నారు. ఆమెను గుర్తించిన తర్వాత ఆమెతో ఎప్పుడూ కూడా మీరు గొడవలు పడకండి. దూరంగా అంటే ఎంతవరకు ఎవరితో ఎలా ఉండాలో అంతవరకు మాత్రమే ఉండండి. కేవలం మీ గుట్టును, మీ విషయాలను, మీ ప్లాన్స్ ఎవరికి కూడా చెప్పడం ఆపేయండి. వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకుంటూ జాగ్రత్తగా ఉంటే చాలు. మీకు అన్ని విధాలుగా శుభమే జరుగుతుంది. ఈ ఒక్క మాట గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని ఎప్పుడూ కూడా పొగిడేవారు మీ శ్రేయోభిలాషులు అసలు కాదు. మీ లోపాలు చెప్పి మిమ్మల్ని సరిదిద్దేవారే అసలైన మీ మిత్రులు. మనల్ని విమర్శించేవారు ఎప్పుడూ కూడా మన దగ్గరే ఉంచుకోవాలి. అప్పుడే మనం ప్రతినిత్యం కూడా జాగ్రత్తగా ఉంటాము. ఇక ముఖ్యంగా ఆడవారికి ఒక విన్నపం ఏంటంటే, ఎవరైనా సరే బయటి వ్యక్తులు కనుక మిమ్మల్ని అతిగా పొగుడుతూ ఉంటే ఆ పొగడ్తలకు పొంగిపోకండి. ఆ పొగడ్తల వెనుక ఏదో స్వార్థం, కుట్ర లేదా అసూయ దాగి ఉండవచ్చు. ఒక చిన్న విషయం అంటే ఒక పొరపాటే మీ జీవితాన్ని తలకిందులు చేయగలదు. అందుకే అపరిచితుల విషయంలో అతిగా ప్రేమ చూపించి వారి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక ఈ రాశివారు మీకు చాలా వరకు కూడా లోతైన విషయాలు వివరించాం కదండి. ఇంకా ఎవరైనా సరే ఏవైనా సందేహాలు ఉన్నా లేదా మీ జీవితంలో ఎలాంటి సమస్యలు ఎదురవుతూ ఉన్నా సరే కామెంట్ బాక్స్లో మాకు తప్పకుండా కామెంట్ అయితే చేయండి. చూశారు కదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై సంతోషి మాత అని తప్పకుండా కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి.